వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిజం టాలెంట్. గుడ్ ఈవినింగ్ డియర్ పేరెంట్స్. ఈరోజు మనము ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ఎప్పటిలాగా చేసినటువంటి వీడియో చాలామంది పేరెంట్స్ నాకు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సెల్ఫ్ టాక్, నా పిల్లవాని ఏజ్ అంటే 4 to 5 years ఉన్న పిల్లలు సెల్ఫ్ టాక్ చేసినప్పుడు మనం ఏ విధంగా తగ్గించాలి అనేది చాలామంది పేరెంట్స్లో ఇది ఒక క్వశ్చన్ మార్క్. వాళ్ళందరికీ కూడా ఏ విధంగా తగ్గించాలి, పిల్లవాడు ఎప్పుడు కూడా సెల్ఫ్ టాక్ చేస్తూ ఉంటారు, పేరెంట్స్ ఏదో ఒకటి చెప్తుంటాడు, అయినా వాళ్ళు లిజన్ చేయలేకపోతున్నాడు, వాళ్ళ మాట వినలేకపోతున్నాడు, ఆ సెల్ఫ్ టాక్ అనేది తగ్గించలేకపోతున్నాడు. దానికి మనం చెప్పేటువంటి టిప్ ఏ విధంగా ఉంది అనేది, మనము దాన్ని ఏ విధంగా రెడ్యూస్ చేయాలి అనేది మీరు అంతా కూడా మీకు తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. మనం ఏం చెప్తున్నామో, పిల్లవానికి ఏమేమి టిప్స్ వాడుతున్నామో, పిల్లవానికి ఏ విధంగా మనము ఈ 45 daysలోనే 1 monthలోనే మనము ఈ సెల్ఫ్ టాక్ అనేది రెడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది మనం చెప్పేటువంటి టిప్ ఏంటి, పిల్లవానికి ఏ విధంగా రెడ్యూస్ చేయాలని. ఆలోపు మీరు వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తేనే వీడియో అనేది బూస్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే చాలామంది పేరెంట్స్కి ఈ సెల్ఫ్ టాక్ అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది. ఎందుకు వస్తుంది సెల్ఫ్ టాక్ చేయడానికి కారణాలు ఏంటివి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐదర్ చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడు 8 months 9 months ఉన్నప్పటి నుంచి ఫోను లేదా స్క్రీన్ ఏదైనా, ఎలాంటి స్క్రీన్ అయినా పిల్లవానికి అలవాటు చేసినప్పుడు వాడు చూసిన మొత్తం కూడా రీకాల్ చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే మీరు స్క్రీన్ ఆఫ్ చేశారో వాటి అన్నిటిని కూడా రీకాల్ చేసుకుంటారు. కొందరు స్పానిష్ లాంగ్వేజ్ వాడుతుంటారు, కొందరు ఇంగ్లీష్ వాడుతుంటారు, కొందరు హిందీ, కొందరు మరాఠీ, ఇంకా అంటే రకరకాల లాంగ్వేజ్ వీడియోస్ అనేది పిల్లవాడు ఆలోపు చూస్తూ ఉంటాడు. కాబట్టి వాటన్నిటి నుంచి బయటికి రావాలి. మీరు ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ స్క్రీనింగ్ అనేది అవాయిడ్ చేశారో అప్పటి నుంచి పిల్లవాడు రీకాల్ చేసుకోవడానికి మొదలు పెడుతూ ఉంటారు. మీరు ఇక్కడ థెరపీ సెంటర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దాన్ని రీకాల్ చేస్తూ ఉంటాడు. దాన్ని మనము తగ్గించేదే చాలా మంది పేరెంట్స్కి అదొక పెద్ద టాస్క్ లాగా అయిపోయింది. దాని పిల్లవాడు ఎప్పుడైతే సెల్ఫ్ టాక్ చేస్తున్నాడో, సెల్ఫ్ టాక్ అంతా కూడా ఏ పిల్లవాడైనా సెల్ఫ్ టాక్ చేసేటప్పుడు అది మీనింగ్ఫుల్ తోటి ఉండదు, మొత్తం కూడా మీనింగ్లెస్. అంటే వాడు మాట్లాడేది ఏ లాంగ్వేజో మనకు అర్థం కాదు, వాడు ఏం మాట్లాడుతున్నాడు అనేది, పిల్లవాడు ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా మనకు అర్థం కాదు. కాకపోతే వాడు సాంగ్స్ పాడుతున్నాడా, స్టోరీస్ చెప్తున్నాడా అనేది మనకు ఆలోచన వస్తుంది, మనకు అర్థమైపోతుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు సాంగ్సే పాడుతున్నాడు అనుకోండి, మీరేం చేయాలి అంటే దాన్ని పాజిటివ్ వేకి మాడ్యూల్ చేయాలి, పాజిటివ్ వేకి మలపాలి దాన్ని. పిల్లవాడు ఎప్పుడైతే సాంగ్స్ పాడుతున్నాడో, మీకు అర్థం కాని సాంగ్స్ పాడుతున్నాడో దాన్ని పాజిటివ్ వేకి మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు ఇప్పుడు ఏదో సాంగ్ పాడుతున్నాడు, అప్పుడు మీరు ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి ఏదో ఒక సాంగ్ పిల్లవాడితో పాటు మీరు కూడా పాడడానికి ట్రై చేయాలి. అప్పుడు ఏం చేస్తాడంటే పిల్లవాడి ఫోకస్ అంతా కూడా మీ పైకి వచ్చేస్తుంది. అప్పుడు వాడు పాడేటువంటి సాంగ్ని స్టాప్ చేసి మీరు పాడేటువంటి మిమ్మల్ని వినడం, మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం పిల్లవాడు చేస్తుంటాడు. అదేవిధంగా ఏదైనా స్టోరీ రూపంలో పిల్లవాడు చెప్తున్నాడు అంటే, లేదా ఏదో ఇంకేవో చెప్తున్నాడు అంటే, అప్పుడు మీరు నంబర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఈ విధంగా మీరు విజువల్ ఎయిడ్స్, అవి ఆ స్టోరీ రూపంలోనూ ఈ విధంగా విజువల్ ఎయిడ్స్ చూపిస్తూ పిల్లవానికి చెప్పించాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే యాక్షన్ ఫ్లాష్ కార్డ్స్, లేకపోతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏవో ఒకటి తీసుకొని విజువల్గా పిల్లవాడికి కనిపించే విధంగా మీరు పిల్లవాడిని ఈ విధంగా ట్రైన్ చేసినప్పుడు బెటర్గా రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చేయాలి అంటే, యోగాలో ఉన్నటువంటి శ్వాసని, అంటే మౌత్కి సంబంధించినవి ఏదన్నా ఒకటి సౌండ్స్ తీయడమా, లేకపోతే ఆ గాలి అనేది బయటికి తీయడమా, లోపలికి తీయడమా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లవాడికి. ఈ టైంలోనే ఆ సెల్ఫ్ టాక్ చేసేటప్పుడే ఏదైనా ఒకటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది మీరు పిల్లవాడితోటి చేయించాలి. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించినా కానీ డెఫినెట్గా మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. వీటితో పాటు కంపల్సరీ మీరు థెరపిస్ట్, అంటే స్పీచ్ థెరపిస్టా, ఏబిఏ థెరపిస్టా, ఒకరి దగ్గరికి మీరు కంపల్సరీ డెఫినెట్గా థెరపిస్ట్ అనేది
తీసుకెళ్ళాలి. ఈ విధంగా మీరు ఈ 3 పద్ధతులు మీరు చేసినట్లయితే డెఫినెట్గా పిల్లవానిలో మీరు చేంజెస్ అనేది చూస్తారు. ఇంకొకటి మస్ట్ అండ్ షుడ్ లాస్ట్, ఇంకా మీరు స్క్రీన్ ఎప్పుడైతే ఆఫ్ చేశారో మళ్ళీ మధ్యలో కూడా మీరు ఇస్తుంటారు. కాబట్టి 100% మీరు ఆ స్క్రీనింగ్ అనేది మొత్తాన్ని కూడా స్టాప్ చేయాలి. ఆ విధంగా స్టాప్ చేసినట్లయితే డెఫినెట్గా ఒక 45 డేస్లోనే మీ పిల్లవాడికి ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ట్రై చేసినట్లయితే విజువల్ ఎయిడ్స్ను ఉపయోగించాలి, అదేవిధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి, బేసిక్ యోగా అనేది మీరు పిల్లవాడితో చేయించినట్లయితే డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా స్క్రీనింగ్ అనేది కూడా 0 చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు కంపల్సరీ థెరపీకి అనేది తీసుకెళ్ళాలి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత స్పీచ్ థెరపీ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఓరోమోటర్ ఎక్సర్సైజెస్ ఇవి కూడా చేసినట్లయితే డెఫినెట్గా పిల్లవానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ విధంగా మీరు మెల్లమెల్లగా ఆ సెల్ఫ్ టాక్ అనేది రెడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ విధంగా మీరు నా టిప్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడ్డాయని నేను అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడితే ఈ వీడియో కానీ హెల్ప్ఫుల్ అవుతుందంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోల కొరకు చూస్తూనే ఉండండి ఆటిజం టాలెంట్. దిస్ ఈజ్ సిఎస్ గౌడ్ సైనింగ్ ఆఫ్.